guys, this is Kavya. I'm second year MBBS student from Kurnool Medical College, Kurnool. సో మీకు thumbnail చూసినట్టు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు ఏంటి టాపిక్ అని చెప్పి. ఈ టాపిక్ పైన ఎప్పుడు కూడా ప్రాపర్గా కూర్చొని మాట్లాడిందే లేదు. సో ఈరోజు డే వచ్చింది, సో ఐ నీడ్ టు డూ. అండ్ ఫస్ట్ థింగ్, ఆన్ May 4th నీట్ 2025 వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుంది. అండ్ అందరూ కూడా వెళ్ళి కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయండి. మీ అందరికీ కూడా మంచి స్కోర్ వస్తుంది అండ్ బెటర్ కాలేజ్లో వస్తుంది. అస్సలు టెన్షన్ పడకండి, మంచిగా కాన్ఫిడెంట్గా వెళ్ళి ఎగ్జామ్ అటెండ్ చేయండి. ఎస్, మీరు thumbnail చూసినట్లు ఈ వీడియో ఏంటంటే నేను ఎటువంటి బ్లండర్ మిస్టేక్స్ చేశాను డ్యూరింగ్ మై నీట్ ప్రిపరేషన్, అది కూడా నీట్ ఎగ్జామ్కి ఉన్న 3 months అనమాట. బిఫోర్ 3 months దగ్గరున్న 3 monthsలో నేను ఎటువంటి తప్పులు చేశాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎస్, మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యా, ఫస్ట్ థింగ్, ఎగ్జామ్ అనగానే చాలా మందికి టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ అనే కాంప్లెక్సిటీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండేది. బట్ ఈ టాపిక్ గురించి నేను మాట్లాడచ్చు అంటే ఎస్, నేనే మాట్లాడాలి, బికాస్ ఐఎమ్ ద వన్ హూ సఫర్డ్ త్రూ ఇట్. సో యా, ఐ షుడ్ టాక్. అండ్ టెన్షన్ అనేది సర్టెన్ లిమిట్ ఉండాలి. ఓకే, ఫస్ట్ లెవెల్లో ఉన్నారా, ఇట్స్ ఫైన్. అది మీకు భయం పుట్టిస్తుంది. సో తక్కువ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా యూటిలైజ్ చేసుకుంటే నాకు మార్క్స్ పెరుగుతాయి, అటువంటి మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు యూ గైస్ ఆర్ వెల్ అండ్ గుడ్. మీరు అటువంటి మైండ్ సెట్లో ఉంటే ఇంకొంచెం మీరు మోటివేట్ చేసుకోండి. ఓకే, తక్కువ టైం ఉంది, ఈ టైంలో నేను ప్రాపర్గా యూస్ చేసుకోవాలి, యూస్ చేసుకుంటే నాకు బెటర్ స్కోర్ వస్తుంది, అప్పుడు నాకు బెటర్ కాలేజ్ వస్తుంది. సో ఇటువంటి ఒక మైండ్ సెట్ని బిల్డప్ చేసుకోండి. అంతేగాని అయ్యో తక్కువ డేస్ ఉన్నాయే, ఇంకా వేస్ట్, నేను ప్రిపేర్ అవ్వలేను, చాలా తక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఈ తక్కువ టైంలో చాలా సిలబస్ ఉంది, ఇంత సిలబస్ని ఎలా కవర్ చేయాలి, ఇలాంటి బ్యాడ్ మైండ్ సెట్లో అస్సలు ఉండద్దు. అది దానివల్ల రైట్ నౌ నాకు ఈరోజు ఈ క్షణం అలా ఉండడం బట్టి నాకు ₹1 కూడా లాభం లేదు, అసలు వేస్ట్. అటువంటి మైండ్ సెట్లో ఉంటే ప్లీజ్ మీరు మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి కూర్చొని మాట్లాడండి. ఫస్ట్ థింగ్, మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి. 3 months ఉంది కదా, ఎలా ఉండాలి, ఇప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉంటారు, అయ్యో 3 months ఉంది కదా, ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఇంకా 3 months ఇంకేం ప్రిపేర్ అవుతాము, చాలా ఉంది నాకు చదువుకోవాల్సింది, అలాంటి మైండ్ సెట్ నుంచి అయ్యో 3 months ఉంది, నాకు చాలా ఉంది చదువుకోవాల్సింది, అది కొంచెం ఈ 3 monthsలో కవర్ చేద్దాం, ఎట్టో ఒకటిలో కవర్ చేద్దాం, ఆ కవర్ చేస్తే ఫైనల్ ఎగ్జామ్ ఇంకా బెటర్ రావచ్చు, ఆ టాపిక్స్ నుంచి వస్తే నేను కరెక్ట్ చేయొచ్చు, అవి అటెంప్ట్ చేయొచ్చు, మంచిగా అటెంప్ట్ చేయొచ్చు, స్కోర్ పెరుగుద్ది కదా, ఇటువంటి మైండ్ సెట్లో ఉండండి. ఫస్ట్ థింగ్, మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వక, ఆ టెన్షన్లో సరిగ్గా అటెంప్ట్స్ ఇవ్వక, గ్రాండ్ టెస్టులు రాయక, సరిగ్గా క్లాసెస్కి అటెండ్ అవ్వక, ఏడ్చుకుంటూ రూమ్లో ఒక్కరితో ఉంటూ ఎవరికి చెప్పుకోక, అలా అంటే స్టేజ్లో ఉండద్దు. అలాంటి స్టేజ్లో ఉంటే బెటర్ టు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ, టీచర్స్తో కానీ కూర్చొని మాట్లాడండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడారనుకో, దే విల్ గివ్ యూ సమ్ సపోర్ట్ అనమాట. ఓకే, ఏం టెన్షన్ పడద్దు, నీకేం కాదు, వాళ్ళు మిమ్మల్ని ఏం చంపేరు. ఫస్ట్లో చెప్పుండొచ్చేమో, అరే నువ్వు తెచ్చుకోవాలరా, సీట్ తెచ్చుకోవాలరా, ఇది రాజరా చెప్పుండొచ్చు, బట్ దే అండర్స్టాండ్స్ యూ. మీరు చెప్తే వాళ్ళు మిమ్మల్ని ఏం తిట్టరు, మీరు వెళ్ళి చెప్పండి, చెప్తే కదా వాళ్ళకి కూడా మీ యొక్క బాధ తెలుస్తుంది. వీళ్ళు చెప్తే వాళ్ళు చెప్తారు, రే ఏం టెన్షన్ పడద్దు, అవుట్కమ్ గురించి ఏం ఆలోచించద్దు, నువ్వు ఎంతవరకు అటెంప్ట్ ఇవ్వగానే అంతవరకు చదువు, అస్సలు టెన్షన్ పెట్టుకోవద్దు, ఎక్కువ బుర్రలో నానా చెత్త పెట్టుకోవద్దు, బాగా ప్రిపేర్ అవ్వు, గుడ్ మైండ్ సెట్తో ఉండు, మంచిగా తిను, ఇలా ఒక మంచి మోటివేట్ చేస్తారు. లేదు, ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్ళండి, లెక్చరర్స్ దగ్గరికి వెళ్ళండి, టీచర్స్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు మీకు కొంచెం ఓకే మీ యొక్క స్టేజ్ని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయండి, దే విల్ టెల్ యూ సంథింగ్ గుడ్, ఓకే నువ్వేం భయపడద్దు, ఓకే నువ్వు కొంచెం మంచిగా ప్రిపేర్ అవ్వు, ఓకే ఈ టాపిక్లో సరిగ్గా ఉండు, ఓకే ఫిజిక్స్ నీకు తగ్గుతుంది, ఫిజిక్స్లో కొంచెం మార్క్స్ పెంచడానికి ట్రై చేయి, కెమిస్ట్రీలో కొంచెం మార్క్స్ పెంచడానికి ట్రై చేయి, బయాలజీ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్, ఇలా చదివితే నీకు ప్రాపర్ ఓవరాల్గా మంచి స్కోర్ వస్తుంది, నీకు మంచి మెడికల్ సీట్ వస్తుంది, మీకు కొంచెం మంచిగా మోటివేట్ చేస్తారు. అవి విన్నప్పుడు యూ గైస్ ఫీల్ బెటర్ అనమాట, మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఎందుకురా టెన్షన్ పడాలి, ఓకే 3 months ఉంది కదా, ఐ కెన్ స్కోర్ బెటర్, మీకు ఒక స్టెబిలిటీ తెలుస్తుంది అనమాట. వెళ్ళి కూర్చొని మాట్లాడండి, అంతేగాని అలోన్గా అలా మూల కూర్చొని అస్సలు ఉండద్దు. ఫస్ట్ థింగ్, మీరు లెక్చరర్స్తో మాట్లాడితేనే మీ యొక్క స్టెబిలిటీ తెలుస్తుంది. ఓకే, ఏ స్టేజ్లో ఉన్నాం, ఓకే ఈ స్టేజ్లో అంటే మనకు మెడికల్ సీట్ రాదు, ఈ 3 monthsని ఎలా యూజ్ చేసుకోవాలి అని ఒక పాజిటివ్ మైండ్ సెట్కి వస్తారు. ఫస్ట్ థింగ్, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడం ట్రై చేయండి. ఏం కాదురా, ఎందుకురా టెన్షన్ పడతావు, టెన్షన్ వల్ల ₹1 లాభం లేదు, అలా మీకు మీరు మోటివేట్ చేసుకుంటే ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ యా, టెస్ట్ల గురించి వస్తే
మోస్ట్లీ చాలా మంది టెస్టులు రాయరండి. ఎందుకు రాయాలని అడిగామనుకో, మోస్ట్ కంప్లైంట్ ఏంటంటే, అయ్యో చాలా సిలబస్ ఉంది నాకు చదవనీకి, అయ్యో నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, ఓవరాల్ సిలబస్ సరిగ్గా కవర్ చేయలేదు అంటారు. మీరు కవర్ చేయాలి అంటే సంవత్సరాల కొద్దీ పేపర్స్ తిప్పుతూనే ఉంటే కవర్ చేస్తూనే ఉంటారు, అక్కడ ఎటువంటి డౌట్ లేదు. అలా మీరు తిప్పుతూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలు తిప్పుతారు? ఎగ్జామ్స్ అటెండ్ చేయకుండా ఎన్ని సంవత్సరాలు తిప్పుతారు అలా కూర్చుంటారు? దానివల్ల నెంబర్ ఆఫ్ ఎల్టీలు వెళ్తాయి అనమాట. సో మీరు అలా చేయకండి. ఓకే, ఈరోజు గ్రాండ్ టెస్ట్ రాయమని చెప్తున్నారు, దాని ముందు రోజు వరకు ఎంతవరకు చదవగలరో అంతవరకు చదవండి, వెళ్ళి అటెంప్ట్ చేయండి. అక్కడ ఓకే, ఈ ఫస్ట్ ఎగ్జామ్లో 400 వచ్చాయి, ఆ 400 వచ్చాయి కదా, 720కి అవుట్ ఆఫ్ 720 మీకు 400 వచ్చాయి. మిగతా మార్క్స్ ఎక్కడ తక్కువ చేశారు, ఎక్కడ తప్పుపోయాయి, ఓకే, ఎక్కడ నెగిటివ్ మార్క్స్ పెట్టారు, ఏ క్వశ్చన్ మీరు తప్పు చేశారు, వాటి యొక్క ఎర్రర్స్ రాయండి. రాస్తే మీకు మళ్ళీ ఆ తప్పు మళ్ళీ చెయ్యరు. మోస్ట్లీ చాలా మంది ఎర్రర్స్ రాయా, ఏముందిలే ఈ పేపర్ పక్కన తోసేద్దాం, ఇంకో పేపర్ రాసిద్దాం అనే స్టేజ్లో ఉంటారు. అలా చేయకండి. మీ యొక్క ఎర్రర్స్ని గుర్తించండి, దాని నుంచి నేర్చుకోండి. లైక్ ఇప్పుడు కొంతమంది ఉన్నారబ్బా, ఫిజిక్స్లో ఎర్రర్ చేశారు, లైక్ ఓకే ఫిజిక్స్లో ఒక మిస్టేక్ చేశారు, ఏం చేస్తారంటే అదొక్క ఫామ్లోనే చూసుకుంటారు, నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్తారు. అలా చూసుకుంటే ఆ ఫామ్లో ఒకటే మీకు గుర్తుంటుంది, థియరీ గుర్తుండదు. మనకి నీట్ ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటాయి, ఆ ఫార్ములా మోస్ట్లీ ఫార్ములా బేస్డ్ వస్తాయి అనుకోండి, బట్ అప్లికేషన్ ఓరియంటెడ్ వస్తాయి కాబట్టి మీరు థియరీ మొత్తం చదవాలి. థియరీ మొత్తం చదివితే మీరు ఇంకోసారి ఆ ప్రాబ్లం ఖచ్చితంగా మిస్టేక్ చేయరు. సో థియరీ మొత్తం చూసుకోండి. ఇంకా బయాలజీలోకి వచ్చారు, ఒక్క లైనే చూస్తారు, అరే ఈ లైన్ ఒకటే నా ఫాల్స్ స్టేట్మెంట్, నేను ట్రూ స్టేట్మెంట్ అనుకొని పెట్టాను, సో ఈ లైన్ ఒకటే చదివాను కదా, ఇది చదివితే అయిపోయింది, నేను ఎగ్జామ్ రాసేస్తాను. ఓకే, ఇది వస్తే ఇంకోసారి కరెక్ట్ చేస్తాను, ఓకే ఇది వస్తేనే కరెక్ట్ చేస్తారు, ఆ టాపిక్ వస్తే కరెక్ట్ చేయరు మీరు. సో ఈ ఒక్కలైనా చూసుకోకుండా టాపిక్ మొత్తం కవర్ చేయండి. అలానే మీకు టైం ఉందనుకో, ఆ టాపిక్ కదా పక్కన చుట్టూరు టాపిక్స్ కవర్ చేశారనుకోండి, ఆ చుట్టూరు నుంచి వచ్చిన బిట్ కూడా మీరు మిస్ చేయరనమాట. సో అలా మీరు ప్రిపేర్ అవ్వడానికి మీ మిస్టేక్స్ని మీరు రెక్టిఫై చేసుకోవడానికి చూడండి 3 months. దానికి మించి వేరే ఒక థింగ్ లేదు. మీ యొక్క మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ ఎగ్జామ్కి ఇంకా షైన్ అవుతుంది. మీరు చూస్తుంటే మీ ప్రోగ్రెస్ కూడా అలానే పెరుగుతూ ఉంటుంది. సో అలా చూసుకోండి. అండ్ మోస్ట్ ఆఫ్ పీపుల్ డౌట్స్ అడగరు ప్రొఫెసర్స్కి, లెక్చరర్స్కి మోస్ట్ ఆఫ్ పీపుల్ డౌట్స్ అడగరు. యా గైస్, మీ డౌట్స్ అడిగితేనే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, ఓకే వీళ్ళు ఈ స్టేజ్లో ఉన్నారు. మన టీచర్స్కి తప్ప ఇంకెవరికి తెలియదు మనం ఏ స్టేజ్లో ఉన్నాం, మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నామని చెప్పి. మీరు ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్తారో, డౌట్స్ రైజ్ చేస్తారో, మీ యొక్క థింకింగ్ పవర్ కూడా పెరుగుతుంది. వాళ్ళు చెప్తారు, అరే నువ్వు ఎందుకురా ఇలా థింక్ చేసావు, ఇది కాదమ్మా థింక్ చేయాల్సిన విషయం, ఇలా థింక్ చేస్తే నువ్వు ప్రాబ్లం కరెక్ట్ చేయగలవు. సో ఒక థింకింగ్ క్యాపబిలిటీ పెరుగుతుంది అనమాట. దానివల్ల కూడా చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి. మీరు వెళ్ళి ఫస్ట్ థింగ్ ప్రొఫెసర్స్తో లెక్చరర్స్తో వెళ్ళి మాట్లాడండి. అబ్బా మీకు డౌటే లేదు, వెళ్ళి కూర్చోండి. సార్ ఏంటి సార్, ఎలా చేస్తే నేను కొంచెం బెటర్ చేసుకోవచ్చు, ఇంకా బెటర్ స్కోర్ చేయొచ్చు, అలా మాట్లాడే కొద్దీ మీకు ఇంకా ఫ్రెండ్లీ నేచర్ పెరుగుతుంది. ఇంకోసారి వెళ్తారనమాట ఆ ప్రొఫెసర్స్ దగ్గర, కాలేజెస్ ఆ టీచర్స్ దగ్గరికి ఇంకోసారి వెళ్ళి ఇంకొంచెం షైన్ అవుతారు. ఇంకొంచెం మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే డౌట్స్ అడగచ్చు, లేకుంటే వీళ్ళతో మన ప్రాబ్లం చెప్పుకోవచ్చు, వీళ్ళు మనకు మోటివేట్ చేస్తారు, అలా ఒక బెటర్ మైండ్ సెట్లోకి వస్తారు. అంతేగాని ఒక మనిషిని సూపర్ఫిషియల్గా చూసి ఇంతే మొండి, క్లాస్లో ఇంత మొండుకుంటాడు, ఇంకెళ్ళి డౌట్స్ అడిగామనుకో ఏంటి ఇది కూడా చేయలేవా, అయ్యో అని అరిచేస్తాడేమో, అలా అని అస్సలు పెట్టుకోకుండా. అరుస్తారు, ఏముంది ఈరోజు అరిచారు, రేపు పొద్దున్న దానివల్ల మీరు ఇంకొంచెం బెటర్ చేయొచ్చేమో. ఈరోజు అరిచారు, ఆయన మీద అరిచారు, ఏంటి ఇది కూడా థింక్ చేయలేవా, వదిలేయండి, నాదే తప్పు కదా, నా మీద అరిచారు, ఓకే ఈ ప్రాబ్లం మళ్ళీ మెయిన్ ఇంకో ఎగ్జామ్లో వస్తే నేను రాంగ్ చేయను కదా, దీనివల్ల నేను ఒకటి నేర్చుకున్నా అనే మైండ్ సెట్లోనే ఉండండి. అండ్ ఇంకో థింగ్, నేను ఎందుకు చెప్తున్నాను గ్రాండ్ టెస్ట్లు అన్నాను అంటే, నెంబర్ ఆఫ్ గ్రాండ్ టెస్ట్లు అటెండ్ చేశారనుకోండి, మీకు ఒక భయం తగ్గుద్ది. లైక్ మెయిన్ ఎగ్జామ్ ఎలా అయిపోద్ది అంటే, ఇది కూడా గ్రాండ్ టెస్ట్ అబ్బా రాసి వచ్చు, ఏముంది 3 hours ఇప్పుడు 3 hours 20 minutes కదా, 3 hours ఏముంది రాసేవచ్చు, మొన్నంత గ్రాండ్ టెస్ట్ రాశాను కదా, అలా ఒక మంచి కాన్ఫిడెంట్ వస్తుంది అనమాట. లాస్ట్ మినిట్ వరకు రాస్తూనే ఉండండి, ఎక్కడ కూడా అలిసిపోవద్దు. లైక్ అలుపు వస్తుంది, అరే ఎన్ని రాయాలరా, నాకు స్కోర్ రావట్లేదు. ఫస్ట్ ఇంకో థింగ్, స్కోర్ గురించి చాలా మందికి, అయ్యో నేను ఎంత రాసి నాకు స్కోర్ రావట్లేదు, నేను బెటర్ చేయలేకపోతాను, ఇలా ఒక లోకి వెళ్ళిపోతారనమాట. మీరు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేసుకోవాలంటే, మీ యొక్క మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోండి. లైక్ ఇప్పుడు స్కోర్ చూసుకున్నారు,
400 వచ్చాయి. ఎక్కడ ఏ సబ్జెక్ట్లో తగ్గుతుంది? ఓకే, ఈ సబ్జెక్ట్ మనం బెటర్ చేస్తే ఓవరాల్గా 500-600 వస్తాయి. అక్కడ మీరు ఒక నేర్చుకుంటారు అనమాట. స్కోర్ని చూసి బాధపడిపోద్దండి. ఫస్ట్ మన ఇన్స్టిట్యూషన్లో చాలా హార్డ్ ఉంటుంది పేపర్, చాలా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది పేపర్. మెయిన్ ఎగ్జామ్ అలా ఉంటుంది, చాలా సింపుల్గా ఇస్తారు. దీన్ని మీరు ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తారో ఆ మెయిన్ ఎగ్జామ్లో ఉన్న పేపరు సాఫీగా రాసేస్తారు. ఇక్కడ ఉన్న ఎగ్జామ్స్ ఆబ్వియస్గా చాలా కష్టంగా ఇస్తారు. దాన్ని మీరు ఆన్సర్ చెయ్యండి. ఆన్సర్ చేస్తే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే ఈ పేపర్ ఇంత కష్టంగా వచ్చింది, నేను ఇంత బెటర్ మార్క్స్ తెచ్చాను, ఓకే చాలా తక్కువ తెచ్చాను, ఓకే మనము ఈ వేలో రాంగ్ చేస్తున్నాం, ఓకే ఇది రెక్టిఫై చేసుకుందాం. లేదు ఈ పేపరే స్ట్రాంగ్ వచ్చిన పేపరే ఇన్ని బెటర్ మార్క్స్ వచ్చాయని మెయిన్స్ నేను కొంచెం బెటర్ చేయొచ్చు, నాకు మెడికల్ సీట్ వస్తుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. మార్క్స్ చూసి అస్సలు బెంగ పడకండి. లైక్ బెంగ వస్తుంది, బెంగ అసలు పడద్దంటే బెంగ పడకుండా ఉండరు, బెంగ వస్తుంది. కానీ దాని నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ 3 months కూడా మిమ్మల్ని ఎలా చేస్తా అంటే లో పెట్టనీకే చూస్తుంది. ఎంత లో అయితే అంత లో పెట్టనీకే చూస్తుంది. మీరు జస్ట్ కమ్అవుట్, ఏం కాదు, ఒక పాజిటివ్ మైండ్తో ముందరికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది మాత్రం చెప్పగలుగుతున్నాను. అండ్ మార్క్స్ చూసి అసలు భయపడకండి. చెప్పాను కదా, ఫిజిక్స్లో తక్కువ వస్తున్నాయి, ఓకే ఫిజిక్స్లో పెంచుతాం, కెమిస్ట్రీలో తక్కువ వస్తున్నాయి, కెమిస్ట్రీలో పెంచుతాం, అటువంటి మైండ్ సెట్లోనే ఉండండి. ఇంకేముంటాయి? ఎస్, నేనైతే అటువంటి మిస్టేక్స్ చేశాను. అండ్ దట్స్ ఇట్. నేనైతే చెప్తున్నాను కదా, చాలా లో సిచ్యువేషన్ ఉండేదని 3 months. నాకైతే నా టీచర్స్ చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ టీచర్, నా ఫిజిక్స్ సార్ అండ్ నా బాటనీ సార్, వాళ్ళిద్దరి వల్ల ఈరోజు నాకు మెడికల్ సీట్ వచ్చింది. అండ్ కర్నూలు మెడికల్ కాలేజ్ ఇలా కూర్చొని మీతో మాట్లాడుతున్నాను, ఈ సిచ్యువేషన్ నేను మీతో మాట్లాడుతున్నాను అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దెమ్. వాళ్ళు కానీ నన్ను పట్టించుకోకుండా అరే ఏంట్రా వదిలేస్తుంటే నేను ఈరోజు మెడికల్ సీట్ వచ్చి ఉండేది కాదు. నేను చాలా లోలో ఉండేదాన్ని. ఇంకెందుకురా బాబు ఇంత తక్కువ మార్క్స్ వస్తాయి, ఇంకెంత చదివి నాకు వచ్చేది లేదు, ఇంకెందుకురా బాబు అని చెప్పి చాలా రోజులు వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి, చదవకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఫ్యామిలీ కూడా, వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఏం కాదు, అవుట్కమ్ గురించి భయపడద్దు, నువ్వు ఫస్ట్ ఎంత ఇవ్వగలవు అంతవరకు నువ్వు ఫైట్ చేయని చెప్పి వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. బికాస్ ఆఫ్ దెమ్ టుడే ఐమ్ హియర్. లిటరలీ నాకు చెప్పాను కదా, ఫ్రెండ్స్తో కూడా వెళ్ళి మాట్లాడండి. ఫ్రెండ్స్ కూడా మీకు మంచిగా మోటివేట్ చేస్తారు. నాకు నా ఫ్రెండ్ ఉండేదన్నమాట, తను కూడా మేమిద్దరం కలిసి డౌట్కి వెళ్ళే వాళ్ళము. తనే నా గురించి సార్ వాళ్ళకి చెప్పేదనమాట, సార్ కావ్య ఏంటో క్లాస్కి సరిగ్గా రావట్లేదు, సరిగ్గా ప్రిపేర్ అవ్వట్లేదు సార్, చాలా టెన్షన్ అయిపోతుందని చెప్పి తను సార్కి చెప్తే సార్ వాళ్ళు వచ్చి నాతో మాట్లాడేటోళ్ళు అనమాట. క్లాసులో కనిపించకపోయినా పిలిచేటోళ్ళు, రూముల్లో ఉంటే పిలిచేటోళ్ళు, కావ్యం తీసుకురా, ఎందుకు ఆ పిల్ల రావట్లేదు, ఎందుకు ప్రిపేర్ అవ్వట్లేదు అని చెప్పి చాలా బాగా పట్టించుకున్నారు. అలాంటి టీచర్సే అన్ని ఇన్స్టిట్యూషన్లో ఉంటారని చెప్పను. కొంతమంది మీ దగ్గరికి అప్రోచ్ అవ్వకపోవచ్చు, మీరే అప్రోచ్ అవుతేనే ఇట్స్ బెటర్. మీ యొక్క స్టెబిలిటీ కూడా చాలా బెటర్ పొజిషన్లో ఉంటుంది. గైస్ ప్లీజ్ మీరు వెళ్ళి లెక్చరర్స్తో మాట్లాడండి, మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఎర్రర్స్ మెయింటైన్ చేయండి, ఎర్రర్స్ బాగా రాసుకోండి, ఎర్రర్స్ చూసుకోండి. అండ్ మార్క్స్ గురించి అస్సలు బెంగపడద్దు, అస్సలు టెన్షన్ పెట్టుకోవద్దు. ఎస్, ఇది వరకు నేను చెప్పగలను. అండ్ చాలామంది అడిగారు కర్నూలు మెడికల్ కాలేజ్లో సీట్ రావాలంటే ఎంత మార్క్స్ రావాలక్క ఏంటి అని చాలామంది క్వశ్చన్స్ అడిగారు. సారీ గైస్, నేను సరిగ్గా మీకు కొంతమందికి చాలామందికి అయితే రెస్పాండ్ అయ్యాను అండ్ కొంతమందికి రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు చూసాను అనమాట కమెంట్స్. సో ఈ వీడియో నుంచి మీకైతే ఆన్సర్ వస్తుంది. ఎస్, ఫస్ట్ థింగ్, ఎస్ మీరు అడిగారు కర్నూలు మెడికల్ కాలేజ్లో ఏంటి కట్ ఆఫ్స్. నేనైతే ఓపెన్ కేటగిరీలో చెప్పాలనుకుంటున్నాను. 23 ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ మ్యాథ్స్ మార్క్స్ ఓసీలో ఏంటంటే 670 ఆఫ్ ర్యాంక్ 2981. వాళ్ళకి ఫస్ట్ మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది అనమాట. ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో మ్యాక్సిమం మార్క్స్. మినిమం మార్క్స్ ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అంటే 601, 28,075 మార్క్స్. సో చూడండి 23లో ఎంత మార్క్స్ వైజ్కి వస్తే ఎంత నుంచి స్టార్ట్ అయిందంటే 670 నుంచి కట్ ఆఫ్ ఎంతకు వచ్చిందంటే 600కి వచ్చింది. అండ్ ర్యాంక్ వచ్చి 2000 నుంచి 28,000కి వచ్చింది. యూ కెన్ సీ దట్ వేరియేషన్. సో మీ కర్నూలు మెడికల్ కాలేజ్లో రావాలంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మంచి స్కోర్ ఉండాలి. అబౌవ్ 670 అబౌవ్ ఉందంటే ఇంక యూ గైస్ గుండెమే చేసుకోవచ్చు. ఓకే, నాకు కర్నూలు మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుందని చెప్పి ఓపెన్ కేటగిరీలో యూ కెన్ ఫీల్ దట్. అండ్ 24లో డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. అండ్ మీ అందరికీ తెలుసు 24 నీట్ ఎగ్జామ్ ఎలా జరిగింది, ఎలాంటి మిస్టేక్స్ జరిగాయి నీట్ ఎగ్జామ్స్ అప్పుడు. సో దానివల్ల చాలా మందికి మార్క్స్ ఎంత వేరీ వచ్చింది.
మార్క్స్ ఓకే, ర్యాంక్స్ ఎంత డ్రాస్టిక్ వేరియేషన్స్ వచ్చాయని చెప్పి అందరికీ తెలిసిందే. సో 24కి వస్తే మార్క్స్ వైజ్కి వస్తే మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ఓపెన్ కేటగిరీ 676, ర్యాంక్ వచ్చి 8872. యూ కెన్ సీ ద చేంజ్. ఫస్ట్లో 23లో మార్క్స్ ఎంత 670K, ర్యాంక్ ఎంత 2000 ఉండేది, ఇప్పుడు ఎంత అయింది 24లో 8000 పడిపోయింది. అండ్ కట్ ఆఫ్ మార్క్స్ ఓపెన్ కేటగిరీలో 632, ర్యాంక్ 44,000. 23లో 28,000. మార్క్స్ వైజ్కి వస్తే ఎంత రేంజ్ ఆఫ్ మార్క్స్ రావాలంటే ఓపెన్ కేటగిరీలో లైక్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చి కర్నూలు మెడికల్ కాలేజ్లో 670 అబవ్. అంటే ఈసారి ఎంత ఉండొచ్చు అంటే మైట్ బి 680 ఆ స్టేజ్లో ఉన్నారంటే హ్యాపీగా ఉండి చేసుకోవచ్చు దట్ కర్నూలు మెడికల్ కాలేజ్లో బెటర్ సీట్ వస్తుందని. ఇవి కట్ ఆఫ్స్. అండ్ చాలా మంది క్వశ్చన్స్ అడిగారు ఏంటంటే అక్క కర్నూలు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ కోర్సేనా ఇంకా అదర్ కోర్సెస్ ఉన్నాయా అని అడిగారు. ఎస్ ఉన్నాయి, బీఎస్సీ నర్సింగ్ ఉంది, ఎంఎల్టీ ఉంది, బీఎస్సీ ఆప్థల్, ఇలా డిఫరెంట్ డిగ్రీస్ ఉన్నాయన్నమాట. యూ కెన్ జాయిన్ హియర్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను రిప్లైస్ ఇస్తాను. లేదంటే ఏమన్నా ఇంకా ప్రాపర్గా వీడియో చేయొచ్చు అంటే వీడియో చేస్తాను. ఎప్పుడు కూడా ఇంత ప్రాపర్గా కూర్చొని అయితే వీడియో చేయలేదు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కావ్య కిల్లి. ఈ రోజుకి వీడియో అంతే. ఐ విల్ సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.